ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, hello everyone, what's up? This is English Ramesh. Welcome back to the most interesting and comfortable spoken English classes. ఈ రోజు క్లాస్లో కొన్ని సింపుల్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే వెళ్ళడం అంటే ఎట్లా చెప్పాలి అనేది తెలుసు, వెళ్ళి వచ్చాను అంటే ఎట్లా చెప్పాలి అనేది చాలామందికి తెలియదు. అది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సెలబ్రిటీస్ దగ్గర నుండి ఇంగ్లీష్లో మేము పర్ఫెక్ట్గా మాట్లాడతాం, మేము చాలా ఫ్లూయెంట్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఏంటి, దాన్ని చేయకుండా ఎట్లా ఉండాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో లెట్ మీ జంప్ ఇన్ టు ద క్లాస్. వెల్ గైస్, ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ చూడండి. ఐ హ్యావ్ గాన్ టు గోవా, నేను గోవాకి వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు గోవా, వెళ్ళి వచ్చాను. సింపుల్. ఐ హ్యావ్ గాన్ టు గోవా అంటే నేను వెళ్ళాను, వెళ్ళి వచ్చాను అంటే ఐ హ్యావ్ బీన్ టు గోవా. సింపుల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను మా విలేజ్కి వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్ టు మై విలేజ్. వెళ్ళి వచ్చాను అంటే మాత్రం ఐ హ్యావ్ బీన్ టు మై విలేజ్ అని చెప్తాం, వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి. ఓకే, ఈ విధంగా రైట్. ఎనీ ప్లేస్ యూ కెన్ టేక్ రైట్. సింపుల్గా ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. వెల్, ఐ హ్యావ్ గాన్ టు తిరుపతి. ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి అంటే నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను, గాన్ టు అంటే వెళ్ళాను అని ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. వెల్, షీ హ్యాస్ గాన్ టు అమెరికా. ఆమె అమెరికాకు వెళ్ళింది. షీ కాబట్టి హ్యాస్ యూజ్ చేస్తున్నాం. షీ హ్యాస్ గాన్ టు అమెరికా, ఆమె అమెరికాకు వెళ్ళింది. షీ హ్యాస్ బీన్ టు అమెరికా అంటే ఆమె అమెరికాకి వెళ్ళి వచ్చింది. ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఫైన్. క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది? సింపుల్. ఇక్కడ హ్యావ్ బయటకు వచ్చింది, ఇందులో ఇక్కడ కూడా యూతో అడుగుతున్నాం. మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ యూ ఎందుకు తీసుకుంటానంటే నువ్వు లేదా మీరు ఈ విధంగానే అడుగుతుంటాం మనం అందరినీ క్వశ్చన్ అడిగేటప్పుడు, అందుకే ఈ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటి? హ్యావ్ యూ గాన్ టు గోవా, హ్యావ్ బయటకు వచ్చింది. హ్యావ్ యూ గాన్ టు గోవా? ఎస్ ఐ హ్యావ్. లేదు అంటే నో ఐ హ్యావెంట్ అని చెప్పడం జరుగుతుంది. హ్యావ్ యూ గాన్ టు గోవా అని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఎస్ ఐ హ్యావ్ అని చెప్తాం, లేదా నో ఐ హ్యావెంట్ అని చెప్తాం. క్వశ్చన్లో ఏదుందో ఆన్సర్లో అదే వస్తుంది. 80% అని మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వు గోవాకి వెళ్ళి వచ్చినవా అని అడిగినప్పుడు ఏం చేస్తాము? హ్యావ్ యూ బీన్ టు గోవా. హ్యావ్ యూ బీన్ టు గోవా అంటే గోవాకి వెళ్ళి వచ్చావా అని అడుగుతున్నాం. అప్పుడు దానికి ఆన్సర్ ఏ విధంగా చెప్పొచ్చు? ఎస్ ఐ హ్యావ్ బీన్ టు చెప్పొచ్చు, లేదా ఎస్ ఐ హ్యావ్ చెప్పినా ఓకే. లేదు అంటే నో ఐ హ్యావ్ నాట్ అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇదొకటి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది సెలబ్రిటీస్ తీసుకోండి, ఇంటర్వ్యూస్లో యాక్టర్స్ కావచ్చు, యాక్ట్రసెస్ కావచ్చు, దే మేక్ దిస్ మిస్టేక్ పర్టికులర్లీ. ఏమని చెప్తారు? అది నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అంటారు, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటారు, వన్ ఆఫ్ మై చాలా చెప్తుంటారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అని చెప్తుంటారు. తప్పు. ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయి, అందులో ఒకటి అని చెప్తున్నప్పుడు ఏ విధంగా చెప్పాలి? ఇక్కడ ఖచ్చితంగా ప్లూరల్ రావాలి, కానీ సింగులర్ అనేది రాకూడదు. ఏ విధంగానే చెప్తాం. హీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి, అంతే తప్ప ఫ్రెండ్ అన్నారనుకోండి ఒక్కడే ఉంటాడు. ఒక్కడే ఉన్నప్పుడు అందులో ఒక్కడే ఫ్రెండ్ ఉంటే అందులో ఇతనొక్కడు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎట్లా చెప్తాం? తప్పు కదా. అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో వీడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు ఏంటి? ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ అని చెప్పండి, బుక్ కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అని చెప్పండి, కానీ మూవీ అని కాదు. ఓకే, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అని చెప్పండి, అంతే తప్ప మూవీ కాదు. ఎందుకంటే అక్కడ చాలా మూవీస్ ఉన్నాయి, అందులో నాకు ఈ మూవీ ఇష్టం అని చెప్పినప్పుడు ఏ విధంగా చెప్తాం? దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అని చెప్పాలి. ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అని చెప్పాలి, యాక్టర్ కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే గైస్, యా, దట్స్ ఇట్ ఫర్ టుడే.